అప్పట్లో కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలి చిత్రంగా తీద్దామనుకున్నా అది వీలు పడక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకుడయ్యారు. 100 సినిమాలు తీసిన దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు, కేఎస్ఆర్ దాస్ సరసన కోడి రామకృష్ణ చేరారు. ఆలయ శిఖరం, సింహపురి సింహం, గూఢచారి నెంబర్ 1, రిక్షావోడు, అంజీ చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణ సోలో చిత్రం మంగమ్మగారి మనవడు ఈయన చిత్రమే. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీశారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాల్లో ఎక్కువ భాగం కోడి దర్శకత్వం వహించారు. గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపథ్యంతో కొంతకాలం చిత్రాలు తీశారు. తర్వాత అమ్మోరు సినిమా నుండి గ్రాఫిక్స్ వినియోగిస్తూ కొన్ని చిత్రాలు తీశారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణతో కోడి రామకృష్ణకు ప్రత్యేకమైన బంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో అన్ని సూపర్ హిట్ చిత్రాలే వచ్చాయి. బాలయ్య, కోడి కాంబినేషన్ అంటే చాలు అప్పట్లో థియేటర్లు మోతమోగేవి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఓంప్రకాష్ అందిస్తారు. ఓంప్రకాష్, చెప్పండి. కోడి రామకృష్ణ మరణం అనేది తెలుగు చలనచిత్ర సీమకి ఒక దిగ్భ్రాంతికర వాతావరణంలోకి నెట్టేసిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శతాధిక చిత్రాల దర్శకులని మనం చెప్పుకునేది కేవలం నలుగురినే. ఒకళ్ళు దాసు నారాయణరావు, 2 రాఘవేంద్రరావు, 3 కేఎస్ఆర్ దాసు, ఆ తర్వాత కోడి రామకృష్ణ. దాసు నారాయణరావు గురువు గారు ఎలా అయితే 100 సినిమాలు పూర్తి చేశారో అలా 100 చిత్రాలను అతి తక్కువ టైంలో పూర్తి చేసిన ఒక వ్యక్తిగా కోడి రామకృష్ణ ఒక రికార్డు సృష్టించారని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఏఐజీ హాస్పిటల్లో, గచ్చిబౌలిలోని హాస్పిటల్లో 2 days క్రితం జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కి వైద్యం జరుగుతోంది. ఆయనకి మెరుగైన సేవలు అందించడం కోసం చెన్నై నుంచి కూడా కుటుంబ సభ్యులు కొందరు డాక్టర్స్ ని హాస్పిటల్ వర్గాల పర్మిషన్ తో తీసుకొచ్చారని తెలిసింది. కానీ ఆయన కోలుకుంటున్నారు, పర్లేదు అనుకుంటున్న సందర్భంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోలేదు. ఆయన శిష్యులు అంటే దాసనారాయణరావుకి ఎలా అయితే వందలాది మంది శిష్యులు ఉన్నారో, ఆయన 100 చిత్రాల పైగా దర్శకత్వం వహించినట్టుగా, అలాగే కోడి రామకృష్ణ కూడా ఆయనకంటూ అత్యధిక మంది శిష్యులు ఈ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పుకోవాలి. ఇక కెరియర్ పరంగా చూస్తే ఆయన పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించి రిలీజ్ చేసినటువంటి సినిమా అరుంధతి ఆఖరి చిత్రం అనుకోవాలి తెలుగులో. ఆ తర్వాత కూడా అవతారం అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అది ప్రస్తుతం కుమారస్వామి ఎవరైతే కర్ణాటక సీఎం గా ఉన్నారో ఆయన భార్య రాధికా కుమారస్వామి నటించిన అవతారం సినిమా. అది అటు కన్నడలోను ఇటు తెలుగులోను కూడా విడుదలయ్యింది 3 years బ్యాక్. అలాగే ఫస్ట్ టైం ఆయన నాగరహావు అనే ఒక సినిమాతో కన్నడ రంగంలోకి 2 ఏళ్ల క్రితమే ప్రవేశించారు. విడుదలైన ఆఖరి చిత్రము అంటే నాగరహావునే చెప్పుకోవాల్సి ఉంటుంది. విష్ణువర్ధన్ చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ ని ఒక డిజిటల్ టెక్నాలజీ సాయంతో తెర మీద ప్రజెంట్ చేశారు కోడి రామకృష్ణ. అలాగే ఒక జానర్ అని కాకుండా ఆయన కెరియర్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి దాకా దాదాపు 36 ఏళ్ల ఆ కెరియర్ ని చూసుకుంటే విభిన్నమైనటువంటి జానర్స్ కి చెందిన చిత్రాలని టచ్ చేసిన ఏకైక దర్శకుడు అని చెప్పుకోవడంలో కూడా అతిశయోక్తి లేదనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్. కేవలం కమర్షియల్ చిత్రాలే కాదు, కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలోనూ కోడి రామకృష్ణ దిట్ట. దాసరి శిష్యుడిగా దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. చిరంజీవితో అంజీ, వెంకటేష్తో దేవీపుత్రుడు సినిమాలు కూడా కోడి రామకృష్ణ నిర్మించారు. ఆహుతి, అంకుశం సినిమాలతో రాజశేఖర్ను హీరోగా నిలబెట్టారు. ఇక కోడి రామకృష్ణ మృతికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి.
యోగిత జస్ట్ ఇప్పుడే మనకు అందిన వార్త కోడి రామకృష్ణ దర్శకులు కోడి రామకృష్ణ గారు మనకి ఇక్కడ లేరు అన్నది. ఈ వార్త తెలిసిన వెంటనే చిత్ర పరిశ్రమ ఒక విధంగా దిగ్భ్రాంతికి గురైందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఆయన కోలుకుంటున్నారు అని వినిపించినప్పుడు అందరూ పర్వాలేదు సరే కోలుకుంటారనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు ఇప్పుడు సడన్ గా మనకి అందిన వార్త ప్రకారం ఆయన మనకి ఇక్కడ లేరు. ఆయన ప్రస్తుతం ఆయన మృతదేహం హాస్పిటల్లో ఉంది. అది ఈవినింగ్ కి ఇక్కడ కోడానికి స్వగృహానికి తీసుకొస్తారని అక్కడ బంధువులు చెప్తున్నారు. అయితే అంత్యక్రియలు ఎప్పుడు ఏంటనేది వాళ్ళ బంధువులు సంప్రదించిన తర్వాతే అది ప్రకటించడం జరుగుతుంది. ఇది కోడి రామకృష్ణ లేని లోటు అనేది చిత్ర పరిశ్రమకి ఎంతో తీరని లోటు. అది ఒక విధంగా చెప్పాలంటే అందరూ స్టార్లతోనూ సినిమాలు చేసిన ఘనత కోడి రామకృష్ణది. ఆయన ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ కి ఆయన డైరెక్టర్ ఆయన అన్ని రకాల సినిమాలు చేశాడు. అటు యాక్షన్ కానీ కథాపరంగా కానీ. ఒక విధంగా చెప్పాలంటే గ్రాఫిక్ సినిమాలకు ఒక ఊపు తెచ్చింది మాత్రం రామకృష్ణ అని చెప్పుకోవాలి. అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాల ద్వారా. అలాగే కెరీర్ ఆరంభంలో చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన అంతా కూడా కోడి రామకృష్ణది. ఆ తర్వాత మరో టాప్ హీరో బాలకృష్ణకి వరుసగా 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు అందించిన ఘనత కూడా కోడి రామకృష్ణ అని చెప్పుకోవాలి. ఇలా ఆల్ హీరోస్ కి ఆయన మంచి హిట్స్ ఇచ్చాడు. అలాగే కథాపరంగా చిన్న సబ్జెక్ట్ తో ఆయన అప్కమింగ్ హీరోలకు కూడా 100 days 200 days మూవీస్ అందించడం జరిగింది. అర్జున్ కానీ, జగబాబు, శుభాకాంక్షలు కానీ ఇలా చెప్పుకుంటే పోతే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో అత్యధిక శాతం విజయవంతమైన సినిమాలు అని చెప్పుకోవాలి. ఇంకో విధంగా ఆయన చివరి సినిమా కూడా ఆయన ఒక ప్రయోగం చేశాడు. నాగహారం అని చనిపోయిన విష్ణువర్ధన్ ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఆయన ఒక గ్రాఫిక్స్ తో రీక్రియేట్ చేసి ఆయన సినిమా డైరెక్ట్ చేసింది. అంటే కొత్త ప్రయోగం చేసిందంతా కూడా కోడి రామకృష్ణకి అని చెప్పాలి యోగిత. అయితే సుబ్బారావు, ఆయన ఎంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు? అసలు ఈ వార్త వినడానికి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా ఇది ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి వార్తే కదా. అవును, ఈ దిగ్భ్రాంతి గురి చేసే వార్తే. ఆయన ఎంతో కాలంగా కొంచెం ఆయన నడకలో కూడా తేడా కనిపించింది. అప్పటి నుంచి ఆయనకు సరిగా లేదు. అయితే ఊపిరితిత్తుల్లో సంబంధించిన ఇబ్బంది ఏర్పడినప్పుడు నేను ఒక 3-4 days బ్యాక్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన నిన్న కొంచెం కోలుకుంటున్నారు, పర్వాలేదు అనే వార్తలు ఇచ్చింది. అయితే ఈ రోజు మాత్రం సడన్ గా ఆయన లేరు అనే వార్త రావడం అనేది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం యోగిత. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.